నర్సయ్య తాత రానే వచ్చేసిండు. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇవాళ ఏ పేపర్లలో ఏమేమి రాసుకొచ్చిర్రు, మరి పేపర్ల జాతకం ఎట్లా ఉంది, ఏంది ఏం కథ అనే ముందర మహాపత్రికను తీసుకుందాం. మహాపత్రికలో ఏం వచ్చిందయ్యా ఇవాళ ఏంది ఏం కథ అంటే, ఖుష్బూకు హ్యాకర్స్ షాకు. ఖుష్బూ ఎక్స్ అకౌంట్లో విదేశీ భాషలో ట్వీట్లు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ ఈ విషయం తెలియజేసిన ఖుష్బూ. ఇక పెద్ద పెద్దోళ్ళ కథ రోజు గిట్నే అవుతుంది. ఇక దొంగ బట్టబాజుగాళ్ళకి ఏం పని, రోజు ఏదో ఒకటి వెలిగించుకోవాలి. గిసొంటోళ్ళ కథ బట్టబయలు చేయాలి. ఇక మరి ఇక షెడ్తో పాటు పశలు ఆశ పశలు రాబట్టాలనేది ఇక వాళ్ళ కథ. రాజేంద్ర నగర్ చేవేళ్లకు త్వరలో ఉప ఎన్నికలు. వేసిండు దెబ్బ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలో చేరిన పలువురు నాయకులకు స్వాగతం. విశాలమైన ఆఫీస్, ఫుల్ డిమాండ్. గ్రేటర్లో Q1లో 25 లక్షలు, ఇందులో 20 లక్షలు పెద్ద సైజు ఆఫీసులే. సావిల్స్ ఇండియా నివేదిక వెల్లడి. చరో మళ్ళీ ఉద్యోగాల జాతర. ఒకసారి ఇది చూద్దాం. రాజేంద్ర నగర్ చేవేళ్లకు త్వరలో ఉప ఎన్నికలు. అమ్మా, ఇటు కాలయాదే ఇటు ప్రకాష్ గౌడ్ ఇలా పని చేస్తాటే ఊరుగా. చూద్దాం ఏం రాసిర్రో. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో పార్టీ రజతోత్సవ సభ వేడుకలను భారీగా నిర్వహించబోతుంది. సభ ఏర్పాటులో భాగంగా సభ ప్రాంగణంలో విశాలమైన స్థలం కోసం చెట్లు నరికారని, పార్కింగ్ సౌకర్యం కోసం వాగులు పూడ్చి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరానగర్, గోపాల్పూర్, ఎలకతుర్తి రోడ్డులో స్థలాలు చదును చేసినట్లు, దేవాదుల 1R, 2RD 6 ఉపకాలువలను 20 చోట్ల పూడ్చి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఏది చేసినా ఇట్టే దొరికిపోవడం బీఆర్ఎస్ పార్టీ టాలెంట్ అని తెలంగాణ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధికార ఖాతా ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసింది. HCU వర్సిటీ భూముల విషయంలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల అటవీ ప్రాంతం కోసము నెత్తి నోరు కొట్టుకున్నాం అని 2 రోజుల క్రితం వరకు ముసలి కన్నీరు గార్చిన బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడానికి పచ్చని పంటలకు అవసరమయ్యే సాగు కాలువలను ధ్వంసం చేశారు. చూసిరా సొక్కంపూస పనులు ఎట్లా ఉన్నాయో. వాహనాల పార్కింగ్ కోసము వాగులు, వంకలు పూడ్చివేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీ అసలు స్వరూపం. వన్యప్రాణులపై గుండె కరిగింది అని దొంగ నాటకాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతన్నలపై కటువుగా మారింది అని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక చూడండి, ఇప్పుడు వీళ్ళు వలికేటివేమో సొకంపూస పలుకులు. వీళ్ళ చిలక పలుకులు ఎట్లా ఉంటాయంటే, ఎదుటోళ్ళు చేస్తే ఒక రకంగా, మనం చేస్తే ఒక రకంగా. ఇక నిన్న మొన్న మరి కంచె గచ్చిపోయి భూముల మీద ఏ రకంగా కచ్చపెచ్చ చేయాలని చేసిర్రు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు. ఇక ఆఖరికి వస్తార కల్లా ఇప్పుడు వీళ్ళు ఎలకతుర్తిరా 25 ఏండ్ల బీఆర్ఎస్ పార్టీ పండుగ చేసుకుందాం అని ఇక ఎదురొచ్చిన చెట్టు చేమ మొత్తం పార్కింగ్ కోసం, వాహనాల పార్కింగ్ కోసము ఎదురొచ్చిన చెట్లు చేమ, గతంలో ఉన్న వాగులు, వంకలు ఏడి కాడికి మొత్తం పూడ్చి లేవల్ చేసిర్రట. వీళ్ళ అవసరాలకు, వీళ్ళ అక్కెలకు ఇక ఈ రకంగా కథ నడిపించిర్రు. ఇక బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్ళ పండుగ చేయాలని ఇక గిట్లా వాగులు, వంకలు, చెట్లు, బొట్లు అంతా ఆగమాగం జగన్నాథం చేసిర్రు. అయితే ఒక్క ముచ్చట ఏంటంటే, అసలు వీళ్ళు 25 ఏళ్ళ పండుగ బీఆర్ఎస్కు చేస్తుర్రా, టీఆర్ఎస్కు చేస్తుర్రా? టీఆర్ఎస్ పుట్టి 25 ఏళ్ళు అవుతుందా, లేకపోతే బీఆర్ఎస్ పుట్టి 25 ఏళ్ళు అవుతుందా అనేది ఇప్పుడు అక్కడక్కడ నేను జనాలలో తిరుగుతా కాబట్టి, జనాల కాడికి పోతా కాబట్టి జనాలు అంటుర్రు. అంతేందుకు మొన్న ఈయన పెద్ద మనిషి, ఆయన పేరేం పేరు, మాజీ ఉప మేయరు, అది బాబా ఫసీయుద్దీన్,
ఈ కోళ్ళ కూడా గతంలో అలానే ఉండే కాటనే తిరిగేది కానీ ఇక ఈ మధ్యకాలంలో బెడిసింది ఇప్పుడు శైలి జ్వరపడ్డది. ఇప్పుడు ఈ కోళ్ళ కూడా మొన్న ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిర్రు సోనియా మీద గాంధీ మీద రాహుల్ గాంధీ మీద అంటారుగా. ఇక వాళ్ళు అట్టట్ట ఇట్టట్ట మీరు అక్రమంగా కేసులు పెడుతున్నారని వీళ్ళు ధర్నా చేసిరు కదా మొన్న ఈడీ ఆఫీస్ ముందు. ఇక ఆడికి ఈ బాబా ఫసీద్దీన్ కూడా వచ్చిండు. అయితే ఈయన కూడా అంటుండు ఎక్కడ తాత వీళ్ళు అసలు పండుగ అంటారు కానీ మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేస్తుర్రా పండుగ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పండుగ చేస్తుర్రా అసలు ఏమనుకోవాలి జనాలు గోల్మాల్ గాయి గత్తర అవుతుంది తాత ఎక్కడ వశపడతలేదు వీళ్ళ ముచ్చటే అర్థమైతే లేదు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం కథో ఎక్కడ వశపడతలేదని మరి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ ఎవరు బాబా ఫసీద్దీన్. ఒక్కసారి బాబా ఫసీద్దీన్ లైన్లో తీసుకుందాం అసలు ఆయన నోట్లకెళ్ళి మనం ఇందాం. పెద్ద మనిషి ఫోన్ లేపుతలేడుగా ఎక్కడ ఉండో. The person you're calling is not answering. ఎక్కడ ఉండో మరి పెద్ద మనిషి ఫోన్ లేపుతలేడు. సరే మళ్ళీ లైన్లోకి వస్తే తీసుకుందాం వీళ్ళని. అసలు వీళ్ళు జనాలు తిక్కల పక్కన అవుతుర్రు తికమక అవుతుర్రు వాళ్ళకి ఏం దోస్తలేదు. ఈ 25 ఏళ్ళ పండుగ మరి బీఆర్ఎస్కా టీఆర్ఎస్కా ముందుగా పుట్టింది టీఆర్ఎస్ మరి టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్కు మార్చుకుర్రు. అంటే మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఇదా అదా అనేది కూడా జరంత జనాలకు అర్థం కాని పరిస్థితి